హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం ఇన్స్టెంట్గా స్వీట్ రెసిపీని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, అలాగే అస్సలు స్టవ్ వెలిగించకుండా ఇన్స్టెంట్గా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రాఖీ స్పెషల్గా మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. కావాలంటే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ ప్లేస్లో పిస్తానైనా తీసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం ప్లేస్లో ఖర్జూరాలనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లో మిక్సీ వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. మనం వీటిని లడ్డూలా చుట్టుకునే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా మిక్సీ పట్టుకోపోతే మనకి ఇలాగ లడ్డూలాగా ఫామ్ అవ్వదు, విరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు అన్నీ సేమ్ సైజ్ రావడానికి ఇలాగా ఒక స్పూన్తో కొలత తీసుకొని అన్నింటినీ ఇలాగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డూల్ని పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత అలాగే 1/4 కప్పు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ని, కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత కండెన్స్డ్ మిల్క్ని ఒక 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో కావాలంటే 1/2 కప్పు షుగర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటే కొంచెం కొంచెం కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేశాను కదా, అందుకని పాలేమీ యాడ్ చేయకుండా ఇలా ఒక చపాతీ ముద్దలాగా మొత్తం ఒత్తుకుంటూ కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇది మనకి చూడటానికి కోవాలాగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దను కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. అయితే 2 చేతుల మధ్య బాగా ప్రెస్ చేసుకుంటూ మనం బాల్స్ లాగా తయారు చేసామంటే ఎలాంటి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వస్తాయి. అలా కాకుండా మనం డైరెక్ట్గా బాల్స్లా చేసామంటే కొంచెం క్రాక్స్ వస్తాయి. ఇలా 2 చేతుల మధ్య బాగా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నామంటే చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని కొంచెం కోవా బిళ్ళల్లాగా షేప్లో తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనిలో కొంచెం పాలు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం మనకి మెత్తగా వస్తాయి. చేతులకు కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ రాసుకొని ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా మిగిలిన పిండిని కూడా ఇలాగ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని కోవా బిళ్ళల్లాగా ప్రిపేర్ చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటికి తగ్గట్టు సైజుని అడ్జస్ట్ చేసుకొని ఎన్ని కావాలో అన్నింటినీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా వేలుతో మధ్యలో కొంచెం నొక్కామంటే ఇలా మనకి హోల్ ఏర్పడుతుంది. అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇలాగా గసగసాలతో గార్నిష్ చేసుకొని ఇలా మధ్యలో ప్లేస్ చేసుకున్నామంటే మన స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ రెసిపీ కలర్ఫుల్గా కావాలంటే ఫుడ్ కలర్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ని అయితే యాడ్ చేయలేదు. వీటిని కండెన్స్డ్ మిల్క్తో చేయడం వల్ల ఇవి మనకి బయట ఉన్నా కానీ నిల్వ ఉంటాయి. అదే పాలని యాడ్ చేసామంటే అవి మనకి 1-2 రోజులు తప్ప ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇలా మనం తక్కువ టైంలో స్వీట్ షాప్ స్టైల్లో మనం ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.